హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నున్న మ్యాంగో మార్కెట్లో అయితే ఉన్నాం. చాలామంది మన వ్లాగ్ చూసి అన్న వీడియోస్ మొత్తం పూర్తిగా డీటెయిల్గా పెట్టన్నా అన్నారు. సో ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట. ప్రజెంట్ వచ్చేసి రోడ్ నెంబర్ 2 ఫస్ట్ గేట్లో నుండి రాగానే రోడ్ నెంబర్ 2లో ఫస్ట్ ఇది షెడ్ ఉంది కదా, ఆ షెడ్లో అయితే మనం చూద్దాం బొమ్మలు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు ఎంత వర్క్ అయింది, ప్రజెంట్ ఎక్కడ నుండి ఏ మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం అనమాట. సో చాలామంది అయితే వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. బట్ బుకింగ్ అయినాయో లేదో మొత్తం డీటెయిల్స్గా తెలుసుకుందాం. మా బాబాయ్ ఉన్నాడు, చిన్న బాబాయ్. మా బాబాయ్ కూడా వచ్చాడు మనతో పాటు. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఒక 5 ఫీట్ నుండి అయితే విగ్రహాలు ఉన్నాయి ఈ షెడ్లో. 5 ఫీట్ నుండి ఒక 15 ఫీట్ వరకు అయితే ఉన్నాయి, 14 ఫీట్ వరకు. అవి అయితే చూద్దాం మనం. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఒక సింగిల్ ఓన్లీ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. పంచ అదిరిచ్చింది అనమాట, పంచ డిజైన్ కానీ ఏదైనా చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది బాబాయ్ బొమ్మ? పైన విష్ణుమూర్తి ఉన్నాడు, తలపైన కిరీటం, అది తలపైన కిరీటం మీద విష్ణుమూర్తి అయితే ఉన్నాడు, హైలైట్ అది. ఆభరణాలు కూడా మంచిగానే ఉన్నాయి, తొండం మీద మంచి డిజైన్ వచ్చింది. త్రిశూలం అయితే ఉంది తొండం మీద, నామం. సో ఇంకా చేతులు అవన్నీ ఫిక్స్ చేయాలన్నమాట. జంజం వేశారు, జంజం కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది. చౌలీలు, ఆభరణాలు. మణికట్టు కాదు ఇది, మణికట్టేనా? మణికట్టు. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఈ విగ్రహం. నెక్స్ట్ మోడల్ వచ్చేసి వర్క్ అయితే జరుగుతుంది. మనకి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో వాడే గడ్డి అంటే ఎలాంటిది అంటే కొబ్బరి పీచు, మన కేరళలో తయారు, అదైతే రెడీ అవుతుంది అనమాట. కొబ్బరి పీచు ముద్దలు వచ్చేసే దాన్ని వాళ్ళు మిషన్ వేసి పీచుగా చేసుకుంటున్నారు. అచ్చులు అనమాట. ఈ అచ్చులు ఆల్రెడీ ఒకటి వేసి నిలబెట్టారు కాబట్టి ఇంకోటి రెడీ చేస్తున్నారు. వర్క్ జరుగుతుంది కదా అక్కడ. నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనం ఒక పక్కన ఏనుగు తలకాయ, ఇది ఏనుగు మొత్తం ఫుల్ ఏనుగు కూర్చుంది. బ్యాక్ సైడ్ ఏనుగు మధ్యలో వినాయకుడు ఉన్నాడు అనమాట. ఇక్కడ వినాయకుడు 2 చెవులే కాకుండా వెనకమాల ఏనుగు చెవు కూడా వచ్చింది. స్పెషాలిటీ బాగుంది. కింద కమలం పువ్వు ఉంది, మంచిగా ఉంది డిజైన్ ఇది కూడా. నెక్స్ట్ మోడల్ అన్న ఇవి కూడా మనయేనా విగ్రహాలు? నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ ఇది లాస్ట్ టైం విజిట్ చేసిన మోడల్ లాగా ఉంది కొంచెం, ఎందుకంటే పైన సేమ్ ఇదే విగ్రహం మేము ఒకసారి పెట్టినట్టున్నాం, కొంచెం ఇదే డిజైన్తో. పైన వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి, అరటి చెట్లు ఉన్నాయి, అటు ఇటు 2 ఏనుగులు, స్వామివారు మంచిగా కూర్చొని ఉన్నారనమాట పీఠం మీద. ఇది మంచి యూనిక్ మోడల్ లాగా ఉంది కొంచెం ప్రజెంట్. సో ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, బొమ్మకి యూజ్ చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ బొమ్మ వచ్చేసి ఒక 6 ఫీట్ ఉంటుంది పర్ఫెక్ట్గా, కింద పీఠంతో కలుపుకొని. సో ఇంకొకటి ఇదైతే తాబేలు అవతారం. తాబేలు అవతారం ఏంటి? మచ్చానా కూర్మ అవతారం, కూర్మనేగా. ఇది కామెంట్లో చెప్పండి ఏ అవతారమో. కూర్మ అవతారం అనుకుంటున్నాను నేను. ప్లస్ ఇక్కడ వచ్చేసి కలశం చెంబు, ఒక చేతిలో కలిసి చెంబు ఉంది, అక్కడ ఫ్లవర్ అయితే ఉంది. సో ఇది కూడా కొంచెం బాగుంది బొమ్మ, చిన్న బొమ్మ, ఒక 5 ఫీట్ ఉంటుంది విగ్రహం పీఠంతో కలిపి. నెక్స్ట్ బడా గణేష్లు అయితే ఉన్నాయి, కింద స్టాండ్లు కూడా ఫిట్ చేస్తారు. కొన్నిటికి స్టాండ్లు ఫిట్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి మోడలు అటు పక్కన నందా కాదు, ఇటు పక్క ఆవు ఉందిరా, చేతిలో ఆవు ఉంది.
బాగుంది. ఇది విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. చేతిలో ఆవు అయితే ఉంది మనకి. ఇటు పక్క వచ్చేసి చేతిలో ఆవు, కొమ్ములు పెట్టాలి. నంది కానీ ఆవు కానీ అనుకుంటున్నాను నేను. ఇది అంటే నందేలే. ఇది ఉందిగా గంటల తాడు. సో ఇదైతే హైలైట్ అన్నమాట. జుట్టు చాలా బాగుంది డిజైన్. అంటే అన్ని విగ్రహాలు ఒకలాగా ఉంటే ఇది జుట్టు వెరైటీగా ఉంది. చెవులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనకి చూసుకున్నట్లయితే. జుట్టు డిఫరెంట్గా ఉంది కొంచెం. సో ఇది వచ్చేసి బిందె టైప్లో ఉందన్నమాట. బిందె మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ప్లస్ ఎలుక కూడా ఉంది మనకి. బిందె మీద ఎలుకని ఇచ్చారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఒక 11-12 ఫీట్ అయితే ఉంటుంది విగ్రహం. దానికి స్టాండ్లు అనమాట, ఐరన్ స్టాండ్లు. ఇది ఒక 1.5 ఫీట్ ఉంటుంది, 1.5-2 ఫీట్స్. మొత్తం ఒక 13 ఫీట్ వచ్చిద్దేమో ఈ విగ్రహం. మొత్తం ఫినిషింగ్ అయ్యాక బాగుంటుంది, కదిరిచ్చిద్ది. ఆ గడ్డిని తడుపుతున్నారు కొంచెం, అంటే పీచ్ కింద అయిపోకుండా గడ్డిని అయితే తడుపుతున్నారు అనమాట. సో లోపల కొంచెం ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయిన విగ్రహాలు అయితే ఉన్నాయి. కొంచెం కోటింగ్ కూడా వేస్తారు, అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి లాస్ట్ టైం మోడలే. బట్టలు ఉన్నారు, ఒకళ్ళు సన్నాయి వాయిస్తా, డ్రమ్స్ కొడతా, తాళ్ళు లాగుతా ఒక భటుడు అయితే ఉన్నాడు. ఏనుగు, ఎలుక డ్రమ్స్ వాయిస్తుంది కింద. సో తల బాగా కట్టుకొని సోమవారం అయితే ఉన్నారు. మంచి బ్యాక్ సైడ్ మంచి ఆర్చ్ కూడా వచ్చింది దీనికి. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది దశావతారాలు. బ్యాక్ సైడ్ అందరు దేవుళ్ళు ఉన్న విగ్రహం. కింద నేను సంథింగ్ ఎవరో లాస్ట్ టైం చెప్పాను, గుర్తులేదు. ఇది కూడా మంచి యూనిక్ మోడల్. ఇది కూడా ఓల్డ్దే. బట్ ఈ టైప్లో అన్నీ ఇక్కడ చాలా వరకు ఓల్డ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అంటే సేల్ అవ్వలేదు, అయినా వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళలేదు అనమాట. సో ఆ టైప్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇంకొక యూనిక్ మోడల్ వచ్చేసి ఇది ప్రజెంట్ యూనిక్ మోడల్. ఇది లాస్ట్ టైం కాదా చూసి కామెంట్ చేయండి. కృష్ణుడు, ఈమె ఎవరో గుర్తులేదు, ఏమనుకోమని గుర్తులేదు, తర్వాత చెప్తాను ఆమె గురించి. వెనకమాల హంస, స్వామివారు చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం కూడా. ఇది బాలకృష్ణుడిలాగా ఉంటాడు. ఇది అంటే చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడిలాగా ఉండిద్ది ఈ విగ్రహం. నేను లాస్ట్ టైం చూశాను. మంచి యూనిక్ మోడల్ ఇది. సో ఇక ఇవి వచ్చేసి మనకి చిన్న విగ్రహాలు. సో అటుపక్కకి వెళ్దాం, ఇటుపక్క ఉన్నాయి ఇంకా విగ్రహాలు. సో ఇది వచ్చేసి ఈ సంవత్సరం హైలైట్ అనుకుంటున్నాను నేను ఈ షెడ్లో. అంటే 1 2 3 4 5 6 7 వినాయకుళ్ళు పైన వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్తో బ్యాండ్ చేస్తున్నారు అనమాట. బ్యాండ్, ఒకళ్ళు తబలా, ఒకళ్ళు వీణ, గిటారు, ఇంకొకళ్ళు తబలా, ఇంకొకళ్ళు గజ్జెలు, డ్రమ్స్, ఇంకొకళ్ళు అదే అలా రకరకాలుగా. మధ్యలో మన వినాయకుడు వెంకటేశ్వర స్వామి నామంతో మన వినాయకుడు అయితే ఉన్నాడు. మంచిగా గజమాల వచ్చింది మెడలో. చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం అయితే. ఇంకొక యూనిక్ మోడల్, శివుడి తాండవం చేసి త్రిశూలం చేతిలో ఉన్నట్టు ఉంది ఈ విగ్రహం అయితే. అటు ఇటు 2 నందులు, యమధర్మరాజులాగా అదిరిచ్చింది. మామూలుగా లేదు అసలు విగ్రహం. ఈ విగ్రహం ఫ్లాట్, నేను యమధర్మరాజులాగా ఉన్నాడు చూస్తుంటే. ఎందుకంటే ఆ చేతిలో త్రిశూలం వచ్చిందంటే డైరెక్ట్ కిందకి, అటు ఇటు 2 నందులు. సేమ్ యమదొంగ సినిమాలో యమధర్మరాజు ఎలాగైతే ఉంటాడో ఆ టైప్లో అయితే ఉంది. బట్ చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైర్, అదే మంటలు, ఆ టైప్లో ఇచ్చాడు లుకింగ్. చాలా అద్భుతంగా ఉంది ఆ విగ్రహం. ఇంకొక మోడల్ వచ్చేసి మనం ది హంసే కొంచెం మెడ తిరిగేసి ఉందన్నమాట. ఇలా తిరిగేసి ఉంది మెడ. హంస రెక్కలో కురివిప్పిని, బ్యాక్ సైడ్ ఒక ఆర్చ్ వచ్చింది. తలపాగా, పెళ్లి కొడుకు కుమారుడి తలపాగా ఎలాగైతే అలా ఉంటుందో
అలాగైతే ఉంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది మోడల్. ఇవన్నీ ఓల్డ్ విగ్రహాలు, వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఒక యూనిక్ మోడల్ అనమాట. ఇటుపక్క బ్రహ్మ, ఇటుపక్క విష్ణు, మధ్యలో శివుడు, కింద నంది, ఎలుక ఇంక సపరేట్గా ఇవ్వలేదు, అదే ఎలుక. దర్బార్ మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. బాగుంది ఈ విగ్రహం కూడా, చాలా అద్భుతంగా ఉంది. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు జనం కూడా బాగానే. ఇవి హైలైట్స్ అనమాట. మా వాళ్ళు అప్పుడే ఒక బొమ్మ సెలెక్ట్ చేశారు, మేము ఈ బొమ్మ తీసుకెళ్తామని ఫిక్స్ అయిపోయారనమాట. ఇది ఒక విగ్రహం. ఇది కొంచెం దర్బార్ మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. అటుపక్క ఎలుక మహారాజు ఉన్నాడు, ఇటుపక్క కూడా ఎలుక మహారాజు. బా పైన మంచిగా ఆర్చ్ ఉంది, బ్యాక్ సైడ్ హైలైట్. ఇది కూడా మా ఆభరణాలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి మెడలో. ఇది 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 కొత్త మోడల్ అబ్బా, ఇది చెప్పాలి కానీ కొత్త మోడల్. విష్ణుమూర్తి వెనకమాల అరిటాకులు, ఇటుపక్క మంచిగా యూనిక్ ఆర్చ్, ఇక్కడ ఎలుక మహారాజు మీద స్వామివారు కూర్చున్నట్టు ఉన్నారు, చాలా అద్భుతంగా. ఇక్కడ ఒక అతను ఉన్నారు, ఎవరో అర్థం కావట్లేదు, అది అంటే తాళ్ళు లాగుతున్నాడా సంథింగ్. ఇక్కడ వచ్చేసి మెడలో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పులి, మన పులి టైగర్ అయితే ఏదైతే ఉంటుందో అది అన్నమాట. ఈ షెడ్లో విగ్రహాలన్నీ బాగున్నాయి. ఈ విగ్రహాలు వచ్చేసి ఒక 10 feet నుండి 9 feet, 10 feet, 11 feet అయితే ఉంటాయి అన్నమాట. అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలు. వర్క్ అయితే ఇంకా జరుగుతుంది, నేను వస్తూ ఉంటాను ఇంకా డైలీ, చూద్దాం. షెడ్ గుర్తుపెట్టుకోండి, రోడ్ నెంబర్ 2 ఫస్ట్ షెడ్ అనమాట. మనం లాస్ట్ టైం వీడియో తీసింది కూడా అన్నయ్య వాళ్ళతోనే స్టార్టింగ్, అన్నయ్య వాళ్ళ వీడియోతోనే స్టార్ట్. మనం లాస్ట్ టైం చేసింది కూడా అద్భుతంగా వచ్చింది ఆ వీడియో కూడా. ఒక 10 రోజులు పట్టిద్దా? पूरा उसमें रबर डालने के बाद रबर पेपर शादी में जुट जाता है।